తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా. అక్క, సామూహిక దత్త చరిత్ర పారాయణ లోకహితం కోసం, లోక కళ్యాణార్థం 52 వారాలు అని సంకల్పించుకున్నారు. మొదటి వారం కంప్లీట్ అయిపోయింది. చాలా మంది చక్కగా స్పందించి చదివిన వాళ్ళందరూ కూడా కమెంట్ సెక్షన్ లో రాయటం జరిగింది. మరి రెండవ వారం వచ్చేస్తోంది కాబట్టి రెండవ వారం, రెండవ గురువారము ఏ అధ్యాయం, ఆ అధ్యాయం చదివితే ఎటువంటి ఫలితం వస్తుంది అనేది ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా పద్మిని. ముందు చాలా ఆనందంగా ఉంది, గురు భక్తులందరూ కూడా ముందుకొచ్చి పారాయణం చేస్తున్నందుకు. అయితే ఒక్కొక్క వారము చదువుతూ ఉంటే వాళ్ళల్లోనే మార్పు వస్తూ ఉంటుంది. అసలు ఆ గ్రంథ పారాయణమే ఒక అద్భుతం అని చెప్పొచ్చు. మొదటి అధ్యాయంలో నామధారకుడు గురు అన్వేషణ చేస్తూ ఉన్నాడు. రెండో అధ్యాయంలో ఇక నామధారకుడు బాధ చూడలేక గురువే స్వయంగా సిద్ధముని రూపంలో ప్రత్యక్షమవుతారు. సిద్ధముని రూపంలో ప్రత్యక్షమై ఏ విధంగా వాళ్ళ మధ్య సంభాషణ జరుగుతుందో అదే రెండవ అధ్యాయం అన్నమాట. చెప్పండి. ఈ విధంగా నిరంతరం శ్రీ గురుచరణములే ధ్యానిస్తూ నామధారకుడు భక్తుడు కలలో మెరుపు వలె కనిపిస్తాడనమాట. ఆకస్మికంగా తాను స్వప్నమును తిలకించిన ఋషీశ్వరుడే తన ఎదుట ప్రత్యక్షమాయను. నామధారకుడు ఆ యోగిని చూసి ఆశ్చర్యపడి వారిని సమీపించి సాష్టాంగ నమస్కారము చేశాడు. దయాదృష్టి ఉట్టిపడుతున్న యోగీశ్వరుని ముఖారవిందమును గాంచి ఆనందభద్రుడే చేతులు జోడించి దీనవదనంతో, స్వామి నన్ను రక్షింపుము, నన్ను అనుగ్రహింపుము అని బిగ్గరగా యాచించెను. పిదప నామధారకుడు ఆ యోగిని ఇట్లు ప్రార్థించిన తర్వాత, శ్రీ గురుదేవులను ధ్యానించు వారికి ధైన్యము లేదు. వారి భక్తులు అఖండ లక్ష్మీ సంపన్నులై ఉందురు. ధన ధాన్యములతో గోధనముతో తులతూగెదరు. అష్టైశ్వర్యములను సమృద్ధిగా కలిగి నిత్యానంద భరితులై ఉందురు అని సిద్ధముని చెప్పిన మాటలు వినిన నామధారకుడు ఇట్లనెను, సిద్ధముని బాగు మీరు శ్రీగురుని మహిమలు ఖ్యాతిని గురించి గొప్పగా వర్ణించి చెప్తున్నారు. అయితే నేను మీరు చెప్పిన ఆ గురునాథుని నిరంతరము ధ్యానించెదను, స్మరించెదను. నేను కాదు, మా వంశములోని పూర్వీకులందరూ తరతరాల నుండి వారిని సేవించారు. కానీ మాకు కలిగే కష్టాలకు కొదవలేదు. మీరు చెప్పిన ఫలాలు మాకేమీ అందలేదు, కారణము తెలియదు. ఇక్కడ చాలా మంది కూడా ఇదే ప్రశ్న అడుగుతారు పద్మిని. మేము ఎంతో భక్తితో గురుచరిత్ర పారాయణం చేస్తున్నాం, కానీ మాకు ఫలితం లేదు. ఇప్పుడు నామధారకుడు కూడా గురువుని అదే అడుగుతున్నాడు. మేము మా వంశీకులు మేము ఎంతో మంది చాలా భక్తితో మేము గురుచరిత్ర పారాయణం చేస్తున్నాం, మరి మా కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని అడుగుతున్నాడు. దానికి స్వామి ఏం చెప్పారో చూద్దాం. దయతో మీరు దర్శనం ఇచ్చారు, నేను ధన్యుడును. నా సందేహములు తీర్చి వాని గురించి మరిన్ని వివరాలు తెలపగలరు అని అడిగాడు అనమాట. అడిగితే స్వామి చెప్తున్నారు, గురు మహిమ వర్ణనాతీతం. గురుకృప ఎవరు పాత్రలగుదరో వారికి ధైర్యము ఉండనే ఉండదు. కలిదోషములు వారిని అంటజాలవు. దేవతలందరూ వారికి వసులై ఉందురు. దేవతలందరూ అట్టి పరబ్రహ్మ తత్వము పూజించి కూడా నువ్వు ధైర్యము గురించి ప్రస్తావించడం వింతగా ఉన్నది అని గురువు చెప్తున్నారు. నీ మనస్సునందు దృఢమైన విశ్వాసము లేదు, అందుకే నీవు కష్టములు పాలవుతున్నావు. శ్రీ గురుడు త్రిమూర్తి స్వరూపుడని నిర్ధారించుకును. పారాయణం చేసే వాళ్ళందరికీ నేను అదే చెప్తాను, పూర్తి విశ్వాసం ఉంటేనే చేయాలి. ఇక్కడ గురువు కూడా అదే చెప్తున్నారు. నీ మనస్సునందు దృఢమైన విశ్వాసం లేదు. ఎవరి మనసులో దృఢమైన విశ్వాసం ఉండదో, భక్తి ఉండదో, నమ్మకం ఉండదో, వాళ్ళ పారాయణం చేసినా కూడా ఫలితం ఉండదు. అందుకే నీకు ఇట్టి కష్టములు సంభవించుచున్నవి. నీ మనసులో దృఢ విశ్వాసము లేదు అని చెప్తున్నారు అనమాట. శ్రీ గురుమూర్తి నిశ్చయముగా రక్షింపగలరు, కానీ ఆ గురువే కోపగించినచో లేదా గురువుని ధిక్కరించిన వారిని హరిహరాదులలో ఎవరు రక్షింప సమర్థులు కారు. గురువు కోపకొచ్చినప్పుడు శివుడు కూడా రక్షించడు అని ఇంకెవ్వరూ లేరనమాట. అందుకే అలాగా గురువుకి కోపం తెప్పించకూడదు అని చెప్తున్నారు. శిష్యోత్తమ జాగ్రత్తగా విను అని చెప్తున్నారనమాట. సృష్టికి పూర్వము ప్రళయము సంభవించి లోకమంతా జలమై ఉండను. అప్పుడు ఆది నారాయణుడు వటపత్ర సాయిగా ఒక మర్రి ఆకు మీద యోగ నిద్రలో మునిగి నిశ్చింతగా ఉండెను. సృష్టి కాలము సమీపించినచో యోగ నిద్రలో ఉన్న అవ్యక్తమూర్తి అగు నారాయణకు సృష్టిని రచించవలెను ప్రేరణ కలిగెను. అంతటా ఆది పురుషుడు యోగ నిద్ర నుండి మేలుకొనెను. అప్పుడు ఆయన మనసులో సృష్టిని చేయవలనని సంకల్పం ఉదయించెను. వెంటనే నారాయణుడు నాభి నుండి త్రిలోకాత్మ దివ్యమైన కమలము ఉత్పన్నమైనది. ఆ కమలమునందు సృష్టికర్తయగు బ్రహ్మ ఉద్భవించెను. అతడు 4 దిక్కులు పరికించి చూడగా 4 ముఖములు వాడయ్యను. అప్పుడు బ్రహ్మ అందరికంటా నేనే గొప్పవాడను, నన్ను మించిన వారు లేరు అని అనుకున్నాడనమాట. కానీ ఎటు చూచినను ఎవరూ కనిపించనందున బహుకాలం మౌనముగా తపస్సు చేశాను. బ్రహ్మదేవుని తపనముకు మెచ్చిన
శ్రీ మహావిష్ణువు ఒకనాడు అతని ముందు ప్రత్యక్షమయ్యను. శ్రీ మహావిష్ణువుని దర్శించి బ్రహ్మదేవుడు ఆనందాతిరేకముతో నమస్కరించి ఆయన ఎన్నో విధములుగా స్తుతించెను. అతని స్తోత్రముకు మిగులు ఆనందించెను. నారాయణమూర్తి సృష్టిని రచించమని బ్రహ్మను ఆదేశించెను. ఇదంతా కూడా నామధారకునికి చెప్పుకొని వచ్చారనమాట. గురుతత్వం గురించి బోధిస్తూ వచ్చారు. అలా అసలు ఈ సృష్టి అన్నది ఎలా ఏర్పడింది, ఆ విష్ణుమూర్తి ఆ బ్రహ్మని ఎలాగా ఆవిర్భవింప చేశారు, ఆ విషయాలన్నీ కూడా 2వ అధ్యాయంలో మనకు తెలుస్తాయి. పూర్తి సమయం లేదు కాబట్టి నేను టూకీగా చెప్తున్నాను ఇదంతా కూడా. అలాగే దీంట్లో బ్రహ్మ మరియు విష్ణుమూర్తి సంభాషణ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చివరిగా చెప్తున్నాను లాస్ట్. అంటే ఈ అధ్యాయం చదివితే వచ్చేటటువంటి ఫలశ్రుతి చెప్తున్నాను అనమాట. అయితే ఆఖరిగా స్వామి చెప్తున్నారనమాట. ఏమంటే కాశీక్షేత్ర మహిమ గురించి కూడా ఉంది 2వ అధ్యాయంలో. కాశీక్షేత్ర మహిమ ఎంతటి గొప్పదనగా అచట నివసించినంత మాత్రమునే మానవులు వేలాది పూర్వజన్మల పాపరాశి నశించిపోవును. పవిత్రమైన కాశీ క్షేత్రమునందు ధర్మపరులు గాని అధర్మపరులు గాని ఎవరినైనా సరే కొద్ది కాలం నివసించినా చాలును, వారికి పునర్జన్మ ఉండదు. ఈ విధంగా శిష్యుడగు దీపకుని అఖ్యానమును సూతుడు శౌనకాది ఋషీశ్వరులతో చెప్పగా బ్రహ్మ కలిపురుషునితో చెప్పెను. అనంతరము సిద్ధముని నామధారకంతో ఇట్లు చెప్పెను. గురిభక్తి యందు దృఢమైన నిష్ఠను కలిగి నిశ్చలమైన చిత్తముతో శ్రీ గురువుని విశ్వసించి సేవించవలను. అప్పుడే మానవులు ఈ సంసార సాగరమును గురుభక్తి మహిమతో తరించుట సాధ్యమగును అని చెప్పారు. ఇంతటితో 2వ అధ్యాయము సంపూర్ణము. ఫలశ్రుతి ఇప్పుడు తెలుసుకుందాం. ఫలశ్రుతి ఏంటంటే అనంతమైన గురు అనుగ్రహము ఈ అధ్యాయం పారాయణం వల్ల లభించును. మనకి గురువు అనుగ్రహం లభించట్లేదు, మాకు గురువు అనుగ్రహం కావాలి, లేదా గురుగ్రహం మా జాతక చక్రంలో జబ్బుపడింది అనుకున్న వాళ్ళు కూడా ఈ 2వ అధ్యాయం పారాయణం చేస్తే అనంతమైన గురువు అనుగ్రహము లభిస్తుంది, పొందుతారు. అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారు. అయితే 2వ అధ్యాయం కూడా 2వ వారం కంప్లీట్ చేసిన వాళ్ళు ఆ వారానికి ఒక అధ్యాయం చొప్పున మనం చదువుకుంటున్నాం కదా. మరి కమెంట్ సెక్షన్ లో జయ గురుదత్త 2వ అధ్యాయం పారాయణ గురుచరిత్ర చాప్టర్ 2 కంప్లీటెడ్ అని కూడా కమెంట్ చేయొచ్చు. గురుచరిత్ర అది కూడా ఎక్కిరాల భరద్వాజ గారిది బ్లూ కవర్ పేజ్ ఉంటుంది కదా, అది కూడా చదువుకోవచ్చు. ఆ ఫోటో కావాలంటే మనము పెడదాము వాళ్ళకి. అలా ఇది అది సేమ్ ఉంటుంది, కాకపోతే ఇది ఇంకా ఎలాబరేట్ గా ఉంటుంది. చాలా పెద్దగా నీకు పుస్తకమే తెలుస్తుంది, చాలా ఎలాబరేటివ్ చాలా పేజీలు ఉన్నాయి. మరి ఒకవేళ మధ్యలో ఏదైనా అడ్డంకి వచ్చింది అనుకోండి ఆడవాళ్ళకి, మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఒక వారం అడ్డంకి, ఈ వారం వచ్చింది, ఒకవేళ అడ్డంకి వచ్చినా గురువారము రాకుండా వస్తే కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ గురువారం వస్తే ఆ నెక్స్ట్ వీక్ 2 అధ్యాయాలు కలిపి చేసేసుకోవచ్చు. హ్యాపీ, ఇది బాగుంది ఆప్షన్. ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ అలాగా పెట్టుకోవచ్చు, అలా పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. చాలా బాగా చెప్పారక్క, మంచి తరుణోపాయం. చక్కగా ఇలా చేసుకోండి. మళ్ళీ 3వ వారం 3వ అధ్యాయంతో కలుద్దాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.